గణపతి మంచిగా చేసినారు. కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. దర్శనం బాగా అయింది మాకు. बहुत अच्छा लग रहा है, बहुत एक्साइट है देखने के लिए. చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. వినాయక చవితి పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు 7వ నవరాత్రి అయినందువలన హోమాలు యజ్ఞాలు అయితే జరుగుతాయి. కేవలం చిన్నపాటి విగ్రహాల దాకా కాకుండా పెద్ద పెద్ద ఏదైతే మండపాలు ఉన్నాయో వాటి దగ్గరనైతే జరగడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉన్నాము. అసలు మామూలు రద్దులేదు, ఇక్కడ ఒక కన్నుల పండుగ ఉంది. దాదాపు నిన్న 2 లక్షలకు పైగా అయితే జనం నమోదయ్యారు. కాకపోతే ఇప్పుడు ఆ సంఖ్య అయితే దాటిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు నిమజ్జనానికి ఏ టైంకి మొదలవుతుంది, ఏంటి, ఏ రోజు నిమజ్జనం ఉందనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఉన్నా కానీ ఉదయం 6 గంటలకు కలశోద్వారం చేసి కైత్సం జరుగుతుంది. గ్రహణం ఆదివారం 7వ తారీఖు ఉన్నది. గ్రహణం రాత్రి 9 గంటలకు పడుతుంది. అయితే ఇది ఉదయం అనంత చతుర్దశి నాడు ఈ వినాయక నిమజ్జనం చేయడం జరుగుతుంది. కలశోద్వారం చేసి నిమజ్జనం జరుగుతుంది. నమస్కారం. ముందుగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని స్థాపించడం జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి మహాగణపతిని ఆశీర్వాదం పొంది ఎన్నో కోరికలు కోరి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గణపతి చాలా మహాశక్తివంతమైన గణపతి, చాలా పవర్ఫుల్ చెప్తారు. ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతాయి. అట్లాగే ఎట్లా అంటే 1893లో మొదటిసారిగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన దేశ ప్రజలకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే వీధుల్లో ఇలా గణపతిని పెట్టుకునేవాళ్ళు కాదు, అందరూ ఇళ్లలో వరకే పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ బ్రిటిషర్స్ పెట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు బాలగంగాధర తిలక్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా ధైర్యంగా ముందుకొచ్చి మనం కూడా వీధుల్లో పెట్టుకోవాలి మన గణపతిని అనే చొరవ తీసుకుని ఆయన ఈ విధంగా మొదలు పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పరంపర కొనసాగుతూ ఈరోజు మనం అన్ని కూడళ్లలోనూ వీధుల్లోనూ మహాగణపతిని మనం పెట్టుకుని పూజించడం జరుగుతుంది వస్తుంది. సార్ ఒకటండి, ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతి విచ్చేసే భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా ఇక్కడికి వచ్చే వారికి అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి గణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు మరి ప్రెసిడెంట్ దానం నారాయణ గారు ఏంటంటే వచ్చే వాళ్ళ భక్తులకు ఇలాంటి కాదు ప్రసాదాలు ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ తరఫు నుంచి ఏంటంటే ఎవరికైనా హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా మనం ఇక్కడ బండి పెట్టి వెహికల్స్ పెట్టి వాళ్ళకి తీసుకొని పోవడం జరుగుతుంది. మేము కమిటీ మెంబర్సే. మేము దాంట్లో మాకు భక్తులు వస్తే సంతోషం అండి. వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత మాది. రెస్పాన్స్ తండోపతండలు వస్తారండి, ఎక్కింది వస్తారు అర్థమవుతలేదు. గతంలో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఓన్లీ సాటర్డే సండే వస్తారు, రోజు వస్తారు అటండి, ఎవ్రీ డే వస్తారు అలా. మా ఎక్స్పెక్టేషన్ అయితే వర్షం పడకుంటే ఈ రోజు మళ్ళీ ఇంకో 1.5 లాక్ 2 lakhs దాకా మళ్ళీ వచ్చేటట్టు ఛాన్సెస్ ఉన్నాయి. సండే రోజు 6 to 7 lakhs వచ్చారండి. సండే వీకెండ్ కాబట్టి సండే 6 to 7 వచ్చారు. మళ్ళీ మండే రోజు వచ్చి 4 lakhs వచ్చారు. అంటే మనకేంటంటే పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది అంతే. మా ఏదైతే మీటర్ ఉంటుందో దాంట్లో చెప్పడం జరిగింది. సూపర్ అండి. మీరు ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళండి, ఇంటి భోజనాలు అండి. దానన్న స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ మా ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కూడా ఎంతో పూజలు చేయడం జరిగింది. ఒకటే హోమం చేయడం జరిగింది, గణేష్ కళ్యాణం చేయడం జరిగింది. ప్రసాదాలు పంచుతారు రెగ్యులర్గా. ఎక్కడ ప్రాబ్లం లేకుండా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంత కార్యక్రమం ఇంత ఈవెంట్ చేయడం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సరే, దాన్ని మేము కవర్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాం. మీరు కొద్దిగా చెప్పాలి, మాకు పొరపాటు ఉంటే చెప్పాలి. దాదాపు 25 years నుంచి ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటూ వినాయకుడిని చూసేదమ్మా. క్రౌడ్ ఎక్కువ ఉంది, క్రౌడ్ ను కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉందమ్మా. మండే సండే రేపు 5th నాడు కూడా చాలా ఉంటుందని అనుకుంటున్నాము. మరి పబ్లిక్ కూడా కొంచెం ఎర్లీగా టైం వారికి వస్తే బెటర్, వాళ్ళకే ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. నిమజ్జనం ఏర్పాట్లు అవుతున్నాయమ్మా. 6th నాడు ఉంది కాబట్టి మన ఖైరతాబాద్ వినాయకుడు ఎవ్రీ ఇయర్ అయినట్టుగా ఈసారి కూడా తొందరగానే అవుతుంది. అంటే
మాక్సిమం ఎన్ని గంటల సమయం పడుతుందండి? 12-1 వరకు నిమజ్జనం అయిపోవాలని అనుకుంటున్నాము. మరి ఆ రోజు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. మేము క్యాంప్ పెట్టి 27 స్టార్టింగ్ నుంచే పెట్టాము. సో అప్పటి నుంచి క్రౌడ్ బాగానే ఉంది, చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్ లో చాలా మంది కళ్ళు తిరిగి తినకుండా వచ్చిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడంతో వాళ్ళని ట్రీట్ చేసి పంపిస్తున్నాం. ఒక్క రోజులో మెడికల్ క్యాంపుకు నియర్లీ ఒక 1000 పీపుల్స్ అబోవ్ వస్తున్నారు. వాళ్ళకు హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కూడా డైలీ ఒక 300 to 400 మెంబర్స్ కు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. బాగున్నారు, గణపతి మంచిగా చేసినారు. జనం దిగేసి వస్తుంది మంచిగా బాగా చూసినారు. మా గద్దలు ఏదో మా కొడుకున్నారు వచ్చినాం. మంచిగా ఉంది మంచి దర్శనం అయింది. అంత ఏర్పాట్లు కానీ బాగా చేసినారు. మంచి దర్శనం అయింది. గణపతి చాలా చాలా పెద్దగా ఏమైనా దర్శనం బాగా అయింది మాకు. చాలా బాగుంది ఇక్కడ. కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం, అందుకే వస్తాం ఎవ్రీ ఇయర్. 10 years నుంచి చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం వచ్చినా, నేను ఎప్పుడు రాలేదు. విలేజ్ లో ఉంటాం. ఎక్కడ? నల్గొండ సైడ్. అన్ని బాగున్నాయి, కాకపోతే ప్రసాదం పెట్టలేదు నాకు. ఎలా మీకు పెట్టాలి? దగ్గరకు వచ్చాను కాదు, చెప్తే బాగుంటది. ఇంతమంది వస్తున్నారు కదా, చాలా వెయిట్ చేస్తుంటారు అందరూ. వాళ్ళకి అరేంజ్మెంట్స్ అనేవి పెట్టుంటే బాగుంటది. చాలా అవర్స్ నుంచి వెయిట్ చేశారు కదా, నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అందుకే बहुत अच्छा लग रहा है, हम बहुत एक्साइट है देखने के लिए. कमला नगर ECIL नहीं, years के बाद इधर आ गए. बहुत अच्छा लग रहा है, बहुत ఆనందంగా ఉందమ్మా. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి. ట్రాఫిక్ కానీ ఇప్పుడు 1 వే కానీ క్యూ లైన్ కానీ రావడానికి పోవడానికి కానీ దానికి చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. వెళ్ళే ఎగ్జిట్ టైంలో మేము లాస్ట్ టైం వచ్చాం 1 అవర్ పట్టింది మాకు. బట్ పిల్లలతో వచ్చాం, ఫ్రీగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ 13 years బట్టి వస్తున్నాం. మీకు ఒకటి వల్ల ఉంటాం. అదే మేడం, కొంచెం క్రౌడ్ ఇప్పుడు బాగానే ఉంది. బట్ వే అనేది కొంచెం బాగా పెట్టారు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. బాగుంది మేడం. ఎక్కడ పడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కనిపించదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా వెంటనే కనిపిస్తున్నారు పోలీసు. బాగుంది. 2 years అవుతుంది. పైన కొంచెం డిఫరెన్స్ ఉంది సార్, వెరైటీ ఉంది. పైన ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, సో కొంతమంది ఏంటంటే అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు కదా, ఏమనిపిస్తుంది? ఇష్టం వచ్చిన నెట్టడం కానీ అది కానీ ఇది కానీ చేస్తారు కదా. అంటే వినాయకుడు చూడడానికి ఆ మాత్రం రద్దు ఉండకపోతే వేస్ట్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ కాలేజ్ అందరూ సో చూసారు కదా, భక్తులైతే తండోపతండాలుగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం దాదాపు నిన్న 3-4 లక్షలు దాటిపోయిన జనం ఈ రోజు అయితే అంత మించి దాటిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, మరియు ఇటు GHMC కావచ్చు, మెడికల్ క్యాంపులు కూడా కావచ్చు, ఎప్పటికప్పుడు వారి పనులు చేస్తూనే ఉంటున్నారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరైతే పోలీస్ సిబ్బందికి చాలా ధన్యవాదాలు చెప్పాలని అంటున్నారు. అటు కామన్ పీపుల్ కూడా, ఇటు VIPs కూడా. ఎందుకంటే వారు లేకపోతే స్వామివారికి దర్శనం అస్సలే కాలేదని కూడా మనం చెప్పడం అయితే ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే అలానే తెలుస్తుంది. ఇంకా టైం అవుతున్న కొద్ది భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది తప్ప అస్సలు తక్కువ అవ్వడం లేదు. మరి అసలు చూడాలి నిమజ్జనం ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా మనం శనివారం రోజైతే చూసేద్దాం. కెమెరామెన్ ప్రవీణ్, శ్వేత గంగాధర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.